స్వరూపి, నేను ఆమెను బట్టి నీ పాదాల చెంతకు వచ్చినావు నాయన. దయచేసి నన్ను కూడా నీ రక్త ప్రోక్షణని తీసుకొచ్చి మానవుని పొరపాట్లు కలిగినటువంటి వాడిని తండ్రి మీ యొక్క మాటలు పైన గుత్తులు గుత్తులుగా అందింపచ్చింది. 33 అపోస్తలుల కార్యాలు 2 సమూయేలు 7:29 బట్టి కూడా కృతజ్ఞత చేస్తున్నాను. మత్తయి 5:25-34 కొరకై నన్ను జ్ఞాపకం చేసుకొని అదే సమయంలో నా గొర్రెలు నా స్వరం నేను వాటిని అవి నన్ను వెంబడించినట్లుగా మీ చిత్తం మీకు కేంద్రంలో అవసరమైన మాటలను తీసుకొచ్చి మేము గడిపేసాము. మాకెంత దీవెనకరంగా నీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తున్నారు కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి చదవండి. ఆదికాండము 7:16. ప్రవేశించినయు దేవుడు అతని ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించను. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసిన అంటే లాక్డౌన్ అన్నమాట. అంటే దాదాపుగా అన్నీ కూడా బైబిల్లో జరిగినాయే బయట ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఎందుకు అని అంటే మానవుడి పట్ల దేవునికి ఒకే ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఎందుకనంటే దేవుడు జీవించే సంవత్సరాలు ఇంత అంత ఇన్ని అన్నీ ఎవరు చెప్పలేము. కానీ మానవుని యొక్క జీవితం కొద్ది కాలము, అల్పకాలమైనటువంటిది అన్నమాట. అందుకే గడ్డి పువ్వు లాంటిది, నీటి బుడగ లాంటిది, నీటి ఆవిరి లాంటిది. అంటే జరిగిన విషయాలు ఈ గడి వరకు మనం చెప్పగలిగాని మరుక్షణము లేకపోతే రేపేం జరుగుతుందో మనం ఎరగలేనటువంటి వాడు. మన దేవుడు ఎలాంటి వాడు? భూత భవిష్యత్తు వర్తమానం కాలంలో ఎరిగినటువంటి దేవుడు. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది కూడా చెప్పగలిగేటువంటి వాడు. అందుకని ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ మానవుడు ఇక్కడ ఉండేది కొద్ది కాలము. ఇక్కడ ఉండే కొద్ది కాలములో ఆరాటం, పోరాటం, టెన్షన్లు ఇవన్నీ ఉన్నాయి. కొద్ది వయసు పెరిగిన కొద్ది బీపీ షుగర్లు ఉన్నాయి. కుటుంబం పెద్ద కుటుంబం అయితే ఆర్థికపరమైన ఇబ్బందులు, వాళ్ళ భవిష్యత్తుల గురించి ఆలోచన ఇవన్నీ ఉన్నాయి. అయితే అక్కడైతే ఇంకా కుటుంబం లేదు, మరి ఆర్థికపరమైన ఇబ్బందులు లేవు, శత్రుశోధనలు లేవు, ఆ తర్వాత బీపీ షుగర్ లేవు. ఎంతో ప్రశాంతంగా ఆయన పరిశుద్ధుడు 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 స్తుతించేటటువంటి గొప్ప భాగ్యము. భూమి మీద నిందలు అవమానమును కూడా వెళుతూ కూడా ప్రభువులో ఉన్నటువంటి వారికి అక్కడ బహుమానాలు ఉన్నాయన్నమాట, కిరీటాలు ఉన్నాయన్నమాట. కాబట్టి అలాంటిది ఈ మానవుడికి ఇవ్వాలనే గొప్ప ఉద్దేశము ఆయన కలిగి ఉన్నాడు. మనం ఎలాంటి వారు అంటే ఆ లోతు కనుక అబ్రహాముతో వచ్చినంతసేపు మంచిగా ఉన్నాడు. వాళ్ళకి పశువుల కాపలకి వీళ్ళ పశువుల కాపలకి జవడం వచ్చినప్పుడు వేరు కావాల్సి వచ్చినప్పుడు ఇంతవరకు మన ఆయన చనిపోయినప్పుడు నువ్వు నన్ను తీసుకొచ్చావు కదా, పెద్దవాడు కదా, ఇప్పుడు నువ్వు ఎట్ట చెప్తే అట్లంటే అనలే. సుధమ్మ ఇట్లా పచ్చమచ్చ మైదాన ప్రాంతం చూసుకొని వెళ్ళాడు. అక్కడ వ్యవసాయం, వ్యాపారం ఇవన్నీ బాగున్నాయి, కానీ సొదొమ మనుషులు బహు దుష్టులుగా, పాపులుగా ఉన్నారు. అందుకని దేవుని ఎరిగినటువంటి బిడ్డ కాబట్టి అక్కడ పోయిన తర్వాత ఆత్మీయంగా భూ సంబంధంగా అన్ని కొదవలేకుండా ఉన్నాయి, కానీ ఆత్మీయంగా సంతోషంగా లేదు. దినదినం తన మనసును, నీతిగల మనసు నొప్పించుకుంటూ వచ్చినాడంట. అదే అన్నమాట సంగతి. అందుకే మనము రక్షించబడిన మనం వీరు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటం ఎడతాడు కాయండి ఎడతాడు. అందుకే ఇక్కడ దేవాదేవుడు మరి నీతిమంతుడిగా, మాట వినేవాడిగా, లోబడేటువంటి వాడిగా, చెప్పింది చేసేవాడిగా ఉంటున్న కారణాన్ని బట్టి జలప్రలం రప్పించబోతున్నాను, నువ్వు ఒక ఓడను సిద్ధం చేయాలంటే ఇదే చూపించి దాని కొరకు చాలా ఖర్చు పెడుతూ వచ్చినారు, చాలా సమయాన్ని, చాలా డబ్బును ఖర్చు పెడుతూ వచ్చినారు. అది అడుగుతూ వచ్చినారు ప్రజలు. ఎందుకు ఇదంతా అంటే దేవుడు జలప్రలం రప్పిస్తారంట. అసలు ఉరుములు లేవు, మెరుములు లేవు, మబ్బు లేదు, ఎక్కడ జలప్రలం, ఏంటి సంగతి, ఎవరు చెప్పారు, నువ్వెట్లా ఆయన చెప్పినట్టు చెప్పండి, నువ్వెట్లా నమ్మటం నమ్మాను అన్నట్లుగా వాళ్ళు ఎగతాళి. పనివారు సైతం కూడా సరే మాకెందుకు వచ్చిన బాధ, నువ్వు మేము పని చేస్తున్నావు, డబ్బులు మేము తింటున్నావు, తర్వాత నువ్వే డబ్బులు ఖర్చు చేసుకుంటున్నావు అన్నారు. కానీ ఒక సమయం వచ్చింది, దేవుడు చెప్పిన సమయం వచ్చినప్పుడు ఇంకా నువ్వు నీ భార్య, ముగ్గురు కుమారులు కోడలు ప్రవేశిస్తూ వచ్చినారు. అక్కడ ప్రవేశించిన తర్వాత ఏం జరిగిందంటే మూసివేయబడుతూ వచ్చిందంటే లాక్డౌన్. మొన్న కిలాలో కూడా ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చినప్పుడు ఇంకా కిలాని మూసేశారు, కాబట్టి అది అక్కడికక్కడ అరెస్ట్ అయింది. తర్వాత మోతీ నగర్లో కూడా మా అన్నయ్య వాళ్ళు ఉంటారన్న వాళ్ళ ఇంటి దగ్గరనే ఒక 3 ఇళ్ళు 4 ఇళ్ళు
అక్కడ ఒకరికి వస్తే ఆ ఏరియా మొత్తం కూడా అన్ని కిరాణా సరుకులు, కూరగాయలు, పాలు అన్నీ అక్కడికి తెచ్చేటట్టుగా వీళ్ళు బయటికి పోయినారు. అందుకని అది అక్కడికక్కడ అరెస్ట్ అయిపోయింది. అట్లా ఇక్కడ అంటే వీళ్ళు సెపరేట్ అయిపోయినారు. ప్రజలకు చెప్పబడుతూ వచ్చింది, చెప్పినారు వీళ్ళు, మీరు కూడా దేవుని నమ్ముకుంటే ఈ ఓడలోకి వచ్చి సురక్షితంగా ఉండొచ్చు అంటే వాళ్ళు తింటూ త్రాగుతూ సురక్షితంగా ఉండాలి. వీళ్ళు దేవుని మాటకు విలువ కట్టినారు కాబట్టి ఓడలు ఎంతో సురక్షితంగా ఉంటూ వచ్చినారు. అందుకే ఎంత దేవుడు ఆకాశ తూములు ఇప్పినాడు, పట్టణానికి విస్తారమైన వర్షం వచ్చింది, వరదలు వచ్చేసినాయి, ఇళ్ల ముందరకు వచ్చేసినాయి. ఉదాహరణకి ఇప్పుడు మా బజార్లోకి వచ్చేసినాయి, ఆ తర్వాత కొంచెం మాది ఎత్తుగా ఉంది ఒకటి, అక్కడికి వచ్చేసినాయి, తర్వాత మళ్ళీ ఆవరణలోకి వచ్చేసినాయి, ఆ తర్వాత ఇంట్లోకి వచ్చేసినాయి. ఒకళ్ళు అప్స్టైర్ ఉంటే పైకి ఎక్కినారేమో సంగతి, ఇంకా అక్కడికి కూడా వచ్చేసినాయేమో. వీళ్ళ ఓడ మాత్రం నీళ్ళ మీద హాయిగా తేలాడుతుంది. వాళ్ళు మాత్రం అప్పుడు అంటున్నారు ప్రాణాపేస్తున్నారు, నోవహు గారు వాడు తలెత్తి. అప్పటిదాకా నోవహు గారు చెప్పిన మాట ఏమాత్రం లెక్క చేయలేదు. ఇప్పుడు జరగబోయే పరిస్థితి కూడా అదే సంగతి అన్నమాట. మంచి అనే దాని గురించి ఎంతమంది అయితే నిజంగా భయంతో భక్తితో ఈ గ్రంథము, ఈ మాటలు, ఈ స్వరం కొరకై ఆశ కలిగి ఉంటున్నారో రేపు వాళ్ళు కాపాడబడతారు. మిగతా వారి సంగతి మనం ఏం చెప్పనవసరం లేదన్నమాట. ఆయన మనకు సమీపంగా వస్తున్నాడు, దగ్గరకు వస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, ముచ్చటిస్తూ ఉంటున్నాడు. తన ఏడలు యథార్థ హృదయం గలవారిని బలపరచుటకే యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తాడు. అయితే విధేయత చూపించేవారు కావాలి, లోబడేటువంటి వారు కావాలి. ఇక్కడ విధేయత చూపించిన కారణాన్ని బట్టి ఆ ఓడలు ఎంతో సురక్షితంగా ఉంటూ వచ్చింది అనమాట. తర్వాత ఇక రెండవ లాక్డౌన్ మనం గమనిస్తూ వచ్చినట్టయితే చూడండి, యోహాను సువార్త 20:19. యోహాను సువార్త 20. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడిన ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాడు. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడిన ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగును గాక. ఇక్కడ ఏంటి సంగతి అంటే యేసు ప్రభు వారిని నానా ఇబ్బంది పెట్టారు, మాటలు అన్నారు, మొయ్యలేని కొయ్యసిలోని మోపిస్తూ వచ్చినారు, కొడాలతో కొట్టినారు, మేకులతో కొట్టినారు, సిలువ వేస్తూ వచ్చినారు. ఇప్పుడు ఆయన బిడ్డలంగా మనం ఉంటే మనకిదే గతి పట్టుద్దని శిష్యులు భయపడి తలుపులు మూసుకొని ఉన్నారు. తలుపులు మూసుకొని ఉంటే ఒక వ్యక్తి లోపలికి రావడం, తలుపులు బాలగొట్టనన్నా బాలగొట్టాలి అంతేగా. గోడన్న బగలగొట్టాలి, తలుపులన్న బాగలగొట్టాలి, పై కప్పన్న తీయాలి, రావడం సాధ్యం. ఏం చేయకుండానే చూడండి, అక్కడ విచిత్రం ఏంటంటే ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడతాం కూడిన ఇంటి తలుపులు మూసుకున్నాడుగా యేసు వచ్చినాడంట, మధ్యలో నిలిచినాడంట, మీకు సమాధానం. ఈ మాట 3 సార్లు చెప్తూ వచ్చినాడు. 19వ వచనంలో ఈ మాట ఉంటుంది, 26వ వచనంలో చివరి భాగంలో ఉంటా ఉంది, తర్వాత ఇంకా 21లో కూడా ఈ మాట ఉంటుంది. వారి మధ్యకు వచ్చే మీకు సమాధానం కలుగును గాక. 21లో అది ఉంది, ఎప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలిగిన గాక. 26లో చివరిలో చూస్తే యేసు వచ్చి మధ్య నుంచి మీకు సమాధానం కలుగును గాక అంటున్నారు. ఇప్పుడు ప్రతి మనిషికి, ధనవంతుడికైనా, ఉద్యోగస్తుడికైనా, వ్యాపారస్తుడికైనా, కూలి చేసుకునే వ్యక్తికైనా, రిక్షా దొక్కునే వ్యక్తికైనా ఏం కావాలంటే మనశ్శాంతి కావాలి, సమాధానము కావాలన్నమాట. దాని కొరకు ఎంతో అంటే ఈ దేవుడు దొరకని కారణాన్ని బట్టి ఎన్నో అలవాట్లకు గురైపోతున్నారు, వ్యసనాలకు గురైపోతున్నారు, దొరకట్లే. చివరికి పాపాన్ని బట్టి మరణం వస్తుంది, అగ్నిగుండం వస్తూ ఉందన్నమాట సంగతి కదా. అందుకని భయముతో వణుకుతో మన సొంత రక్షణ కొనసాగించుకునే దాని కొరకై ఈ యొక్క గ్రంథము, స్వరము, పాద సన్నిధి, గృహాల్లో కూడికలు, ఒకరికొకరు ప్రార్థన, ఇవన్నీ మనని కాపాడేదాని కొరకై, భద్రపరిచేదాని కొరకై మనము వేరే వాళ్ళలాగా ఆత్మహత్యలు చేసుకోకుండా, అనవసరంగా మధ్యలో చనిపోకుండా, దేవుడిచ్చిన ఆయుష్ను అనుభవించి మన మోక్ష భాగ్యం చేర్చబడేదాని కొరకై అక్కడ పామరులైన శిష్యులను ఏర్పాటు చేసుకుని వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలిగింది కాక. కానీ నన్ను పంపిన ప్రకారం నేను లోకం పంపుతున్నాను కదా, తండ్రి యొక్క కుమారుని నామములకు బాప్తిసం వేయాలి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థపడిన ప్రకటించాలి, సమస్త జనం మీరు శిష్యులుగా చేయాలా అని చెప్పేసి, దీనికి మీకు బహుమానం ఉంటుంది అని చెప్పేసి మరి బలపరచుకుని తనకు మూసుకుని ఉన్నా కూడా వీళ్ళు భయంతో ఉన్నప్పుడు వీళ్ళ భయము పోయిపోయి ఇప్పుడు అప్పుడు శాంతి సమాధానము ఇచ్చి ధైర్యపరిచి వాళ్ళని నిష్ప్రయోజకులైనటువంటి వారిని ప్రయోజకులుగా ఉపయోగపడేటట్టుగా ప్రభు చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఈ లాక్డౌన్ ద్వారా
ఇప్పుడు ఎవరిలో అసలు భక్తి ఉందనేది సరే. ఇప్పుడంటే కొంచెం వెసులుబాటు, 7వ తారీఖు నుంచి కొంచెం వెసులుబాటు, పనులు చేసుకోండి, కొంత టైంలో తిరగండి, షాపులు తీయండి అన్నది. అంతకుముందు అయితే అసలు ఖచ్చితంగా నిర్బంధం అనమాట. అసలు ఏది చేయడానికి వీలేదు, ఎక్కడికి వెళ్ళడానికి వీలేదు, లాక్డౌన్ అన్నారు. మరి అప్పుడు ఎంతమంది బైబిల్ బాగా ధ్యానం చేశారు, ఎన్ని గ్రంథాలు ధ్యానం చేశారు, ఎంత రాశారో, ఎంత ప్రార్థన చేశారో సంగతి, ఎంత ఏడ్చారో, ప్రభా ఏంటి మాకు ఈ పరిస్థితి, ఎంతకాలం ఇలా చర్చలు లేకుండా అనేది ఏడ్చారో. అది అక్కడ రికార్డ్ అయి ఉంటుంది. ఇక్కడ మనుషులు చూడొచ్చు, చూడకపోవచ్చు, మెచ్చుకోకపోవచ్చు, కానీ అక్కడ మాత్రం మొత్తం కూడా రికార్డ్ అయిపోతుంది అనమాట. అందుకని కొన్నిసార్లు మనకు వచ్చేది, పేతురు యేసుప్రభు ఏం చేసిందంటే ఆ పళ్ళెములో నీళ్లు పోసేసి తువాల నడువు కట్టుకొని ఒక్కొక్కరి శిష్యుల దగ్గరకు వచ్చి పాదాలు కడుగుతున్నాడు. యేసుప్రభు నువ్వు బోధకుడివి, మేము ఆ పని చేయాలా, నువ్వు ఆ పని చేస్తున్నావు ఏంది అంటే, ఇప్పుడు నేను చేసేది నీకు తెలియదు కానీ ఇక ముందు నువ్వు తెలుసుకుంటావు. ఎందుకంటే మీరు కూడా అట్లా ఒకరినొకరు అట్లా ప్రేమిస్తున్న రుజుపరచుకోవడానికి అట్లా ఒకరిని ఎక్కువ తక్కువ లేకుండా మీరు అట్లా పాదాలు కడుక్కోవాలా అని చెప్పేసి అప్పుడు లోకమంతా చూసి వీరు నిజంగా నా బిడ్డలు, వీరు నా శిష్యులు అని లోకమంతా తెలుసుకుంటుంది. వీళ్ళలో ఈ ప్రేమ ఉంది, వీళ్ళలో దేవుడు ఉన్నాడు, వీళ్ళలో సమాధానం ఉంది, శాంతి ఉందని ప్రజలు తెలుసుకొని నన్ను నమ్ముకుంటారు, మహిమ వస్తుంది అని చెప్పేసి అందులో ఒక మాట ఏమంటారంటే, ఇప్పుడు నేను చేసేది నీకు తెలియదు, ఇక ముందు తెలుసుకుంటామంటే. అట్లా ఎలాంటి వారు అంటే జరిగింది తెలుసు, మనకి జరగబోయేది మనకి ఎరగనటువంటి వారు. ఈ లాక్డౌన్లో కూడా మనం ఎంత భక్తి కలిగి ఉన్నాం, మన సమయాన్ని ఎంతగా అక్కడికి వాళ్ళు కొంత బియ్యం ఇచ్చారు, 1500 ఇచ్చారు. సరిపోవటం తర్వాత సంగతి. అంతేంతో మనకు కూడా మనం మానవులో ఉన్నప్పుడు కొంత జాగ్రత్త చేసుకుంటాం. మనకి ఇచ్చిన ఆదాయాన్ని రేపేం జరుగుద్దు, ఇంకా 10 రోజులకి ఏం జరుగుద్దు అని ఎవరైనా కొంత మటుకు దుబారా ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్త చేసుకుంటాం. ఆ జాగ్రత్త ప్లస్ ఇది కొంత బియ్యము, కొంత 15 అట్లా కూడా వస్తు పడుకోకుండా దేవుడు సాయం చేస్తూ వచ్చినాడు. మరి దీన్ని ఎంతవరకు ఇదేను వాళ్ళు ఇవ్వాలంటే దేవుడు వాళ్ళకు ఆలోచన చెప్పకపోతే జరగదు. ఇది ఆలోచన చెప్పినాడు దేవుడే, ఆలోచన చెప్పిన నా ప్రజలు చచ్చిపోతారు ఉద్దేశం. అయితే దేవుని కొరకు ఇవన్నీ ఏర్పాటు చేసిన ఆయన కొరకు మనం ఎంత సమయాన్ని కేటాయించినాం, ఎంత గ్రంథం చదివినాం, ఎంత ప్రార్థన చేసినాం, మన దగ్గరికి ఎవరిని వచ్చినా, మనం ఎక్కడికైనా వెళ్ళినా యేసుప్రభు గొప్ప దేవుడు అని చెప్పిన ఒక పత్రిక ఇచ్చినామా సంగతి. రాత్రి ఇట్లా వస్తామంటే ఇంకా వాళ్ళు పండ్ల వ్యాపారం చేసుకొని సర్దుకుంటున్నారు అనమాట అంతా. నేను మామూలుగా దాటి పోబోతున్నాను, ఆత్మదేవుడు అంటున్నాడు ఇప్పుడు రోజు ఇటువైపు రావు, వచ్చిన వైపు వాళ్ళు కనపడ్డారు, వాళ్ళకు పత్రిక ఎరాదు, ఏం బాయ్ ఎట్లాగో ఇప్పుడు 10 అవుతుంది ఉంది, 10-10:30 అవుతుంది, ఇంకొక 5 నిమిషాలు అని నేను భర్తను పిలిస్తే పాపం ఆడ మనిషి కూడా వచ్చేసింది అసలు సంగతి. వాళ్ళు సాయిబులు అంట, వాళ్ళు ఏదో ఊరు నుండి వచ్చినారు, అక్కడ పార్కు పక్కన పండు అమ్ముకుంటున్నారు. అయ్యా ఆయన అంటున్నాడు, మేము సాయిబులమైన మాకు యేసుప్రభువుకి చాలా అభిమానం అండి అన్నాడు. నేనేమన్నానంటే ఒకటే మాట చెప్తా, అట్లాంటి వాళ్ళకి ఎక్కువసేపు చెప్పే టైం వాళ్ళకున్నది మనకున్నది కాబట్టి, అయ్యా ఆదివారం నువ్వు మందిరానికి వెళ్ళి నీ వ్యాపారం పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎందుకంటే వృద్ధి ఆయన చేతులు ఉంది, ఆ పూట ఆయనకి ఇచ్చే సమయం కానీ మన కొరకు వాడుకునేది కాదు అని ఒక్క మాట చెప్పాను, వచ్చేసాను అంతే. ఎంత 2 నిమిషాలు బండి మీద నుండి చెప్పేసి అది ఇట్లా నువ్వు చెప్పి నేను చెప్పి నలుగురు చెప్పినప్పుడు వీళ్ళందరూ ఎందుకు చెప్తున్నారు అబ్బా అని వాళ్ళు ఆలోచిస్తారు, ఒక లైన్లోకి వస్తారు. అది దేవుని యొక్క ఉద్దేశం. దానికి మనకు బహుమానం, వాళ్ళు నిత్య నరకాన్ని తప్పించబడతారు, వాళ్ళు కూడా గొప్పలు, వాళ్ళు ఇతరులకు చెప్తారు. అది దేవుని యొక్క ఉద్దేశం అనమాట. అందుకని భూమి మీద నిన్నను సజీవ సంఖ్యలో ఉంచినాడని ప్రభుత్వం మీకు మనం చేస్తాం. 2వ లాక్డౌన్ మనం చూసినాం. 3వ లాక్డౌన్ చూద్దాం. అపొస్తలుల కార్యం 12వ అధ్యాయం 13 వచ్చినాం. అపొస్తలుల కార్యములు 12-13. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదైన ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. చూసారు అక్కడ తలుపు అంటే తలుపు ఏపడింది కాబట్టి ఇప్పుడు తట్టుతున్నాడు అనమాట కదా. అంటే ఇది సంగతి అంతా మనకి తెలిసింది. ఇప్పుడు వాళ్ళు ఏ రోజు రాజు ఏం చేస్తున్నాడంటే యాకోబును ఖడ్గంతో చంపించినాడు, ఇప్పుడు పేతురును కూడా చంపాలనే ఉద్దేశంతో పట్టుకొని చెరసాల వేస్తున్నాడు. ఇప్పుడు యాకోబు చనిపోయినాడు, మరి పేతురు కూడా లేకపోతే మాకు వాక్యం ఎవరు చెప్తారని చెప్పేసి వాళ్ళు ఇంటిలో చేరి బాగా ప్రార్థన చేస్తా ఉన్నారు. ఎటువంటి బందోబస్తులో ఉన్నాడంటే ఈయన లోపల చెరసాల్లో ఉన్నాడు, కాళ్ళకి చేతులు బండలు బిగించబడ్డవి, అక్కడ తలుపులు ఉన్నాయి, అక్కడ 4 చతురస్ర సైనికులు ఉన్నారనమాట. వాళ్ళు దేవుడే అట్లా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ ప్రార్థన బట్టి దేవుడు దూతను పంపించి వెలుగొచ్చేసి తువాల భజన మీద వేసుకో, చెప్పులు తడుకో నడు, ఇది కళ అనుకుంటున్నాడు ఆయన, కాదు దేవుడే వీళ్ళ ప్రార్థన బట్టి దూతను పంపించి
బయట తీసుకొచ్చినాడు. ఇప్పుడు వాళ్ళు గాఢ నిద్రపోతారు, మెలుకుంటే కథం అయిపోయింది, అక్కడే అయిపోయింది సంగతి. అక్కడి నుంచి ఇప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్తారు, ఇప్పుడు అక్కడ గేట్ ఎట్లుందో అట్లా. అక్కడి నుంచి ఇంకొంచెం మంది పట్టణానికి వెళ్ళి ఇనుపకోటి ఇవన్నీ తెరుచుకున్నాయి. ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారంట. వాళ్ళు తలుపులు వేసుకొని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అక్కడ తలుపు తట్టినప్పుడు హృదయం చిన్నది ఆలకించుటకు వచ్చిందనమాట. అంటే వాళ్ళు ఏం పొందుతున్నారంటే దేవుని యొక్క శక్తిని పొందుతున్నారు. ఎందుకంటే యాకోబును ఏ రోజు అధికారంలో ఉన్నాడు, భూ సంబంధమైన అధికారంలో యాకోబును చంపినాడు. ఇప్పుడు పేతురుని కూడా చంపితే మాకు వాక్యం ఎవరు అందిస్తారు అని వాళ్ళు, ప్రభా ఇది అసాధ్యంగా ఉంది పరిస్థితులు, లేదు ఆయన చచ్చిపోవడానికి వీళ్ళు బయటికి రావాలా, మాకు వాక్యాన్ని అందించాలా అనే పట్టుదలతో చేసిన ప్రార్థనను బట్టి దేవుడు అద్భుతంగా విడుదలిచ్చినాడు. వీళ్ళు ఎక్కడ ప్రార్థన చేశారు అక్కడే ఇంటికి వెళ్ళి తలుపు తట్టడం జరుగుతూ వచ్చింది. ఈ తలుపు లోపల నుండి వాళ్ళు ఏం చేసిందంటే ప్రార్థన ఏక మనసుతో ఎడతెక్కవాళ్ళందరూ పట్టుదలగా ఒకటే అంశం, అయ్యా పేతురుని మాకు విడుదల అని ఏకమంతో ఒకే అంశంతో ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి అసాధ్యమైన రీతిలో పేతురు విడిపించబడి వచ్చింది. బోల్డంత సేవ ఆ తర్వాత ఆయన చేస్తుంది. దానికి కారణం ఏంటంటే వీళ్ళు ఇక్కడ లోపలుండి చేసిన ప్రార్థన, లోపల నుంచి చేసిన ప్రార్థన. కాబట్టి అందుకే మనకు క్రైస్తవ జీవితంలో కొన్ని కష్టాలు పెట్టేది ఎందుకంటే ఏదో ఇంకా దుష్టుల ఆలోచన, ఇంకా పాపల మార్గం, ఇంకా పాపలు కూర్చొని అట్లా కాదు. మనకు ఉన్న చిన్న కష్టముల నష్టములను కలిసి వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా కలిసి కొంత ప్రార్థన చేసుకునే పవర్, దేవుని యొక్క శక్తిని ఏంటో చూడగలుగుతాం. ఈ సమస్యల్లో, ఈ కష్టాల్లో, ఈ వ్యాధుల్లో, ఈ బాధల్లో దేవుని శక్తిని ఏంటో చూసి ఆయన మహింపరచాలి. అధిక ఉంది. కీర్తన 50:15 ఒక సైకిల్ లాగా నేను ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టును, నేను నిన్ను విడిపించేది, నీవు నన్ను ఏం చేస్తావు, అబ్బా నిజంగా దేవు ఇట్లా చేస్తామని మేము అనుకోలేదు ప్రభు అని ఆయన మహింపరుస్తాం. దాని ఇట్లాంటి అనుభవాలు మనం కలిగి ధైర్యంగా ఉండి ఇతరులు ధైర్యపరచాలని దేవుని యొక్క ఉద్దేశం. అదే చేశారు ఇక్కడ ఈ లాక్డౌన్లో వాళ్ళకి జరిగింది అదే అనమాట. ఇది 3వది అయిపోయింది అనమాట. 4వది మనం చూస్తాం. లూకాసు వార్త 11:7. లూకాసు వార్త 11:7. అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. ఇప్పుడు ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారన్నాడు. 3 వ్యక్తులు. ముందు 2 వ్యక్తులు, ఒక వ్యక్తి ఇంటికి ఒక స్నేహితుడు వచ్చినాడు. ఆయన ఎప్పుడు వచ్చినట్టు రాత్రి వేళ వచ్చిండు, చాలా పొద్దుపోయినకి వచ్చిండు. వీళ్ళు తిన్నాక వచ్చిండు. ఆయన వచ్చే వరకల్లా ఇప్పుడు ఎట్లా చాలా దూరం నుండి వచ్చినాడు, రాక వచ్చినాడు స్నేహితుడు. ఇప్పుడు ఈయనకి ఎట్లయినా పెట్టాలంటే ఈయనకేం జ్ఞాపకం వచ్చిందని ఈయనకు ఇంకో స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు ఇంటికి వెళ్ళినాడు. వెళ్ళే వరకు ఆయన చిన్నపిల్లలతో తలుపేసుకొని పండుకున్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే వాస్తవంగా ఆ టైంలో లేపకపోవు కానీ మరి ఇప్పుడు స్నేహితుని ఆకలి తీర్చాలి, ప్రస్తుతం ఎట్లా పెట్టాలా. కాబట్టి ఈయన కూడా స్నేహితుడే, కాబట్టి ఎట్లాగూ స్నేహితుడు కాబట్టి కొంచెం వింటాడులే, అర్థం చేసుకుంటాడులే అని చెప్పేసి ఆయన తలుపు తట్టుతున్నప్పుడు ఆయన ఏం చేసిందంటే, వేరే వాళ్ళైతే ఎవరేపో అని అనేవారు కానీ స్నేహితుడు కాబట్టి వాస్తవంగా ఆయన కూడా తిన్నాడు, పండుకున్నాడు పిల్లలతో. ఇప్పుడు నేను లేచి ఇయ్యలేనని అంటలేదు. ఏం చేసినట్టు స్నేహితుడు కాబట్టి ఆయన ఎట్లా దీనంగా అడుగుతున్నట్టు, అయ్యా నా కొరకు కాదు ఇది, మా ఇంటికి ఒక స్నేహితుడు వచ్చినాడు, మరి ఆయన ఎంతో దూరం నుండి వచ్చినాడు, రాక వచ్చినాడు, ఆకలితో వచ్చినాడు, మేము తిన్నాం, ఇప్పుడు ఆయన ఎట్లా మా ఇంట్లో పస్తు వండుకు పెట్టాలా. అందుకని అనేవారికి అది నిజమే, తన కొరకు రాదు, తన స్నేహితుల కొరకు వచ్చినాడు. కాబట్టి బహుమానం ఎవరికి, ఇచ్చిన వాళ్ళకి. మధ్యలో వచ్చిన దానికి తక్కువే కానీ అసలు తయారు చేసి ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ అని చెప్పేసి ఆయన ఏం చేసినట్టు ఇప్పుడు అక్కడ మనం చూసిన ప్రకారం చూస్తే అతను లోపల నుండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసినది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేని చెప్పిన. అతడు తన స్నేహితులను లేచి ఇయ్యకపోయినా అతను సిగ్గుబాలి మాటి వెళ్ళటం వల్ల లేచి అతనికి కావాల్సిన ఇచ్చునని మీతో చెప్పొచ్చు. అంటే ఇది యేసుప్రభువారు మీరు దేవుని అడిగి పొందాలనే దానికి ఉపమానంగా ఇక్కడ 3 వ్యక్తులను చూపిస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి సిగ్గుమాలి మాటికి అడుగుతూ ఉన్నాడంట. కనుక అన్నీ బాగానే ఉంటాయి కానీ ప్రార్థన అంటేనే విసుగుదల వచ్చేస్తుంది అనమాట. అక్కడ లూకాసు వార్తలో కూడా మరి ఒక విధవరాలు, ఆమెకు తన ప్రతివాదికి వ్యాజ్యం ఉంది. అయితే ఆమె ఆ ఊర్లో ఒక న్యాయాధిపతి ఉన్నాడు, ఆయన దేవునికి భయపడు, మనుషులు అక్కడికి పెట్టడు. కాబట్టి ఉదయం రమ్మంటే ఉదయం పోతే మధ్యాహ్నం సాయంత్రం ఆయన అనుకుని నేను అసలు దేవునికి భయపడి మనుషులు అక్కడ పెట్టను, అయినప్పటికీ మాటికి వచ్చి నన్ను గోజాడుతుంది కాబట్టి ఈమెకు న్యాయం తీరుస్తానని అనుకున్నాడంట. ఆ మాట యేసు ప్రభుపాలతో చెప్పి అంటాడనమాట. ఆ న్యాయాధిపతి మాటికి వచ్చి గోజాడుతుంది కాబట్టి ఈమెకు న్యాయం తీరుస్తాను అనుకున్నాడు కదా. మరి ఆ మనిషి అట్లా అనుకుంటే దేవుడు తాను ఏర్పరచుకున్న వారి దివారాత్రులు తన గురించి మరిపెట్టుకొచ్చిన ఆయనకు వారి న్యాయం తీర్చారు, త్వరగా న్యాయం తీరుస్తుంది.
మనం డాక్టర్ దగ్గరికి అయితే ఏ డాక్టర్ మంచివాడు అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఆయన టైమింగ్స్ తెలుసుకుంటాం, అపాయింట్మెంట్ తీసుకుంటాం, ముందు డబ్బులు కడతాం, ఆయన రమ్మన్న టైంకి వెళ్తాం. ఒక్కోసారి ఒక్కో డాక్టర్ మధ్యరాత్రి 10 గంటలు 11 గంటల రాత్రి 12 గంటల రాత్రి ఇది చూపించుకుంటాం, మళ్ళీ అక్కడ వెయిటింగ్ చేస్తాం, అనుకున్నట్టు జరగదు సంగతి. తర్వాత మందులు తీసుకుంటాం, అయ్యే ఎట్లా వేసుకోమంటే అట్లా వేసుకుంటాం. ఎందుకు మనిషి బ్రతకాల బాగుపడాలనే ఉద్దేశంతో, మంచిదే కాదనండి. కొన్నిసార్లు ఆ మందులు పని చేయకపోతే మళ్ళీ అది పక్కకు పడేస్తాము, మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి పోతాం, మళ్ళీ చూపించుకుంటాం. ఇక ఆ డాక్టర్ దగ్గర ఈ రెండోసారి కూడా బాగోదు, ఇంకో డాక్టర్ని చూసుకుంటాం. కొంత మట్టికి ఆ డాక్టర్ పరమ వైద్యుడి దగ్గరికి కూడా మన లోపాలు ఏమున్నాయి సరి చేసుకుంటూ వచ్చినట్టయితే ఆయన చేసే కార్యాలన్నీ సంపూర్ణమైన శాస్త్రమైన నమ్మకమైన. అట్లా నేను వైద్యం తీసుకోవద్దని చెప్పట్లేదు సుమా, చేసుకోవాలి. కానీ దాని కొరకు కూడా మనం ఎప్పుడు వెళ్ళాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి. ఈలోగా నేనేమైనా నీకు ఇవ్వాల్సిన సమయాన్ని ఆదివారం అని పక్క పెడుతున్నాను, సంఘ ప్రార్థన పక్క, ఉపవాస ప్రార్థన పక్క, నీకు ఇవ్వాల్సిన భాగాన్ని నేనేమన్నా మింగేస్తున్నానా అనేది మనం సరి చేసుకోవాలి వాక్యం. సరి చేసుకున్నప్పుడు చాలా కార్యాలు మనం అట్లా చూడడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ మొత్తానికి ఆ మధ్య బాగా నాకు అలర్జీ వచ్చిందనమాట. ఇట్లాంటి విషయాలు కొన్ని ఇంకా సూక్ష్మంగా ఏమైనా నాలో లోపాలు ఎవరికైనా అంటే బాకీ ఉండటం కాదు, కానీ ఎవరికైనా ఏమైనా ఇవ్వాలని ప్రేరేపణ కలిగింటే నేను ఇవ్వకుండా నా స్వార్థం కొరకు నా కుటుంబం ఆలోచించినాను అనే విషయాలు పరీక్ష చేసుకున్నాను. సాధ్యమంతా బాకీ ఉన్నాను నేను. అట్లాంటి చిన్న ఏమైనా ప్రభు చూపించినప్పుడు సరి చేసుకుంటూ వచ్చాను. దేవుడు అద్భుతంగా బాగు చేస్తూ వచ్చినాడు. అయితే ఒక ఇంటికి పోయినప్పుడు ఆమె ఏమంటుందంటే, ఇది జబ్బు కాదు అంకుల్, ఇది ఆటోమేటిక్ వాతావరణ మార్పును బట్టి అనగా చాలా ధైర్యం వచ్చేసింది. ఈ మాట లాక్డౌన్కి ముందే ఒక ఆమె, నేను చెప్పలేదు కానీ చూసి వాళ్ళు ఏంటి అంకుల్ ఇట్లా అంటే, ఇట్లా వస్తుందమ్మా కొంతకాలం నుంచి అంటే, ఇది జబ్బేం కాదు అంకుల్, ఇది వాతావరణాన్ని బట్టి వస్తుందని. ఏమో మరి నిజం కూడా మరి ఈ మధ్య బయటకు వెళ్తలే కదా సంగతి, మరి దాన్ని బట్టి అయిందో ఇట్లాంటి చిన్న సరి చేసుకున్నందుకు అయిందో కానీ మొత్తాన్ని మాత్రం దేవుడు అద్భుతం చేస్తూ వచ్చాడు. నేను చెప్పే సంగతి ఏంటంటే, డాక్టర్ దగ్గర వెళ్ళొద్దని నేను అంటలేదు సుమా, వెళ్ళాలి, కానీ దాన్ని కూడా దేవుని దగ్గర అడగాలి. దేవుని దగ్గర అందుకే కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళేప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉంటారు. అదే అనమాట సంగతి. అక్కడ మన సమయం మనం డబ్బు వేస్ట్గా అనవసరమైన పరీక్షలు. ఒక అన్న చెప్తున్నాడు 22,000 రూపాయలు పరీక్షలు అయినట్ట. ఆయన ఇది కొన్ని 2 రకాల మాత్రలు రాసినట్ట. ఒక మాత్ర వేసుకుంటే ఇంకా యూరిన్ ఎక్కువనే నడుస్తుందట కానీ తక్కువ నడట్లేదు సంగతి. అంటే మళ్ళీ ఫోన్ చేస్తే ఒక టాప్ ఇవ్వనంటే ఇప్పుడు సరైన పరిష్కారం లేదు, ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ పోవాలంటే మళ్ళీ ఒక 25,000 పట్టుకొని పోవాలి కదన్నా అని వెనుక ముందు ఆడుతుంది. ఒక ఉద్యోగస్తులే సంగతి చెప్తాను అనమాట. అందుకని మన జీవితంలో ప్రభుకి ఇవ్వాల్సిన డబ్బు ఏదైతే సమయం ఏదైతే మనము చేయలేకపోతున్నాం అది సరి చేసుకుంటే ద్వారా కొంత మట్టుకు మనం డాక్టర్ దగ్గరికి పోయినా కూడా అనవసరమైన పరీక్షలు కాకుండా అనవసరమైన మందులు కాకుండా మేలు పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ స్నేహితుడు 3 వ్యక్తుల్లో మరి తన కొరకు కాదు కానీ తన స్నేహితుడి కొరకు అట్లా మనము కూడా ఏం చేయాలంటే ఇతరుల రక్షణ సువార్త చెప్పాలి, ఇతరుల రక్షణార్థమే మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందని విసుగుదల వద్దు. దేవుడు సాయం చేస్తాడు తప్పకుండా. ఏది వ్యర్థమైనా సరే జకర్యా అనే ప్రార్థన వినబడింది అన్నాడు, హిజ్కియా అనే ప్రార్థన వినబడింది అన్నాడు. కనుక అన్న ప్రార్థన ఆలకించినాడు కదా, అద్భుతాలు చేస్తున్నాడు. అట్లా మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు అనమాట. సరే, ఇప్పుడు చివరిగా చూస్తే మత్తయి సువార్త 25:11 మత్తయి సువార్త 25:11. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా. ఇక్కడ చూసారా ఏం జరిగిందంట? అంతటా తలుపు వేయబడెను. అది ఇక్కడ కూడా మరి అంతటా తలుపు వేయబడను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని. ఇక్కడ 10 మంది ఉన్నారు కన్యకులు. వాళ్ళలో 5 బుద్ధి కలిగినటువంటి వారు, 5 బుద్ధి లేనటువంటి వారు. అంటే ఈ వాళ్ళందరూ ప్రభుని నమ్మిన వాళ్ళే, బాప్తిస్మము ఆరాధన కలిగినటువంటి వారే. కానీ సరి అయిన సిద్ధపాటుతో పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి ఇప్పుడు అంటే దివిటీలు మాత్రమే తీసుకుని వెళ్ళాను, కానీ సిద్ధంలో నూనె ఏమో కొంచెం ఆలస్యమైద్దాం అన్నట్లుగా ముందు చూపుగా తీసుకుని వెళ్ళలేదన్నమాట. ఈ కావాలని పెళ్లి కుమారుడు ఆలస్యం చేసినాడు. అయితే ఇప్పుడు ఆయన వచ్చే టైం కల్లా వీళ్ళ సిద్ధంలో డ్యూటీలు ఆరిపోతున్నాయి కాబట్టి పక్క వాళ్ళు అన్నారు, కొంచెం మాకు ఈ నూనె పోయింది అంటే మరి మాకు మీకు సాధ్యం కొనుక్కొని రండి అంటే సెంటర్కి వెళ్ళారు. ఈలోగా పెళ్లి కుమారుడు వచ్చింది. సిద్ధంగా ఉన్న 5 లోపలికి డ్యూటీలతో ఎదుర్కొన్నారు. తలుపు వేయండి. ఆ తర్వాత వచ్చి అయ్యా మాకు తలుపు అంటే ఇంకా మీరెవరు మాకు తెలియాలన్నా. అట్లే రేపు జరిగేటువంటి పరిస్థితి అనమాట. ఎందుకు మనం ఇంతసేపు మరి చెప్తున్నాము కొన్ని విషయాలంటే మనం కాపాడబడాలి, మనం భద్రపరచబడాలనేటువంటి విషయం అనమాట. ఈ మిడతల గురించి నిన్న మొన్న
ఎప్పుడో విన్నాను నేను. అంతకుముందు ఒక సిస్టర్ ఫోన్ చేసినప్పుడు నాకు చెప్తా ఉంది, అంకుల్ మిడతలు వచ్చేసినాయి అంట అని చెప్పేసాను. ఆ తర్వాత చూస్తే మన రాష్ట్రానికి పక్కన ఏంటి అంటే మన రాష్ట్రంలో కూడా ఎంటర్ అయ్యాయి అని చెప్తాను. ఇది పాల్వంచ నుంచి జాన్పల్లన్న రాకముందే పాల్వంచ నుంచి ఒక దైవజనుడు వచ్చేసి అది ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో చివరి ఎవరి గ్రంథంలోనే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలోనే చెప్పినాడు అనమాట. అవి తేళ్లకు ఉన్నటువంటి తోకలు అంటాయంట, కుడతాయంట, 5 నెలలు బాధిస్తాయంట, మరణం ఎదిగిన మరణం రాదంట సంగతి. అందుకని పాట కూడా పాడుతూ వచ్చింది. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు అని పాట పాడుతూ వచ్చింది. అనుభవపూర్వకం చాలా బాగా పాడినాడు అని లాస్ట్ మూమెంట్లో కానీ పాడినాడు. అట్లే ఇవన్నీ మనకి ఎందుకంటే మనం జాగ్రత్త పడడానికి అనమాట. మనం వాళ్ళతో మిళితమైపోయి వాళ్ళ నుంచి వీళ్ళు చేసి నష్టపోకుండా మనల్ని మనం కాపాడుకునే దాని కొరకే, భద్రపరచుకునే దాని కొరకే, ఆ పెండ్లి కుమారుని మనం ఎదుర్కొనే దాని కొరకై, ఆ పెండ్లి విందులో చక్కగా అంత ఆనందించే దాని కొరకై దేవుడు మనకి ఈ అవకాశాలు. అందుకే బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వాళ్ళందరూ ప్రభుని నమ్మిన వాళ్ళు, బాప్తిస్మం చేసిన, ఆరాధన చేసి, కూడికలు కలిగిన, దశంబాలు ఎన్నో చేసినటువంటి వాళ్ళు. కానీ ఆ టైంలో లాస్ట్ మూమెంట్లో సిద్ధపాటు లేదనమాట. అందుకని మన జీవితాల్లో మరి మనకి ఈ లాక్డౌన్ ఇలా వచ్చి కొన్ని పరీక్షలు జరుగుతూ వచ్చినాయి. నా మట్టుకు నేను కూడా అసలు ఇన్ని రోజులు ఫస్ట్ మా ఏప్రిల్ 14 అన్నాడు కదా, అమ్మ ఎన్ని రోజులు నేను బయటికి వెళ్ళకుండా ఉండగలనా అని అసలు చాలా ఎవరికి చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్తాను నేను, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైనా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నిజం పలికిస్తాడు ఖచ్చితంగా, దాయపెట్టినాడు. ఎవరు చెప్పలేక నా మట్టుకు నేను బాధపడ్డాను. ఎందుకంటే ఎన్నో ఇంత పరిచర్య ఉంది సంగతి, మనం వాడు పునాది తవ్వుకున్నాము సంగతి, కుటుంబం ఉన్నప్పుడు ఎన్నో పనులు ఉంటాయి, ఎట్లా అసలు అనుకున్నాను. కానీ అయితే నాకున్న తలాంతులు ఇంకా కొద్దిగా ప్రజ్వలింపు చేసుకుని ఇంకా అనేకుల కొరకు ఎక్కువ ప్రార్థన చేసుకోవడం వల్ల నాకు గడిచిపోయింది, ఆటోమేటిక్గా అవి గడిచిపోయింది. ఈ మధ్యలో ఒక 15 రోజుల నుంచి ఎప్పుడైనా ఒకసారి తప్పనిసరి వెళ్ళవలసి వచ్చినప్పుడు సాధ్యమైన ఇన్ టైంలో వెళ్తాను, అవుట్ ఆఫ్ టైంలో. నిన్న కూడా ఒక చోటికి వెళ్ళాలని వాళ్ళకు టైం ఇచ్చాను నేను, అంటే ఈ వారంలో నేను వస్తాను అంటే టైం ఇచ్చాను. 6 o'clock నేను బయటకు వెళ్ళాను, వాస్తవంగా వెళ్ళకూడదు. అయితే ఎక్కడ కానీ ఎవ్వరూ అసలు కనబడలేదు.